హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే స్లాక్ గురించి చెప్పబోతున్నాను అనమాట. స్లాక్ అంటే ఏంటిది? దాన్ని ఎలా యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారని. మీరు ఒకవేళ కొత్తగా సాఫ్ట్‌వేర్‌లో గాని, ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నప్పుడు వేరే దాని నుంచి గాని దీనికొచ్చి వస్తుంటారనమాట. యాక్చువల్‌గా ఈ స్లాక్ ఏందంటే మనకు ఒక కైండ్ ఆఫ్ వాట్సాప్ అనమాట సాఫ్ట్‌వేర్ పీపుల్‌కి ఆర్ బిజినెస్ పీపుల్‌కి. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళందరికీ ఇది ఒక వాట్సాప్ లెక్క అనమాట. ఇది చాలా ఇంకో వాట్సాప్ కన్నా చాలా బెటర్ అండి. చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. మన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వాటన్నిటిని లైక్ అప్రిషియేషన్స్ ఇయడానికి, టాస్క్‌లు అసైన్ చేయడానికి, నోటిఫై చేయడానికి, రిమైండర్స్ చేయడానికి, ఫైల్స్ షేర్ చేసుకోవడానికి వీటన్నిటికి చాలా ఈజీ ప్లాట్‌ఫార్మ్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్, గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం వాళ్ళతో హడల్ గూడా అవ్వొచ్చనమాట దీంట్లోనే. చూద్దాం ఇప్పుడు ఇదనమాట ఇది స్లాక్ వెబ్‌సైట్. దీనికి మనకి స్లాక్ వచ్చేసి ఆండ్రాయిడ్‌కి అవైలబుల్ ఉంది. ఐఓఎస్‌కి, డెస్క్‌టాప్‌కి, విండోస్‌లో డెస్క్‌టాప్, లైనెక్స్, ఐఓఎస్ డెస్క్‌టాప్ అన్నిటికి ఉందనమాట. మనం ఈవెన్ వెబ్ బ్రౌజర్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో అవైలబుల్ ఉందనమాట. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ అనమాట. సాఫ్ట్‌వేర్‌లో చాలా మంది ఇది యూజ్ చేస్తుంటారు. ఇదొకటి, టీమ్స్ ఒకటి బాగా యూజ్ చేస్తారు. టీమ్స్ కూడా బాగా యూజ్ చేస్తారు. ఇది కూడా బాగా యూజ్ చేస్తారనమాట. చూద్దాం అసలుకి ఇది ఎలా ఉంటది, ఏంటిదని దీని ఫ్యూచర్స్. నేను ఆల్రెడీ లాగిన్ అయితున్నా. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది ఇందులో. లాగిన్ అయితున్నా. మీరు ఒకవేళ మీ కంపెనీ ఈమెయిల్ ఉంటే కంపెనీ ఈమెయిల్‌తో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏందంటే ఇక్కడ వర్క్ స్పేసెస్ అని ఉంటాయన్నమాట. అంటే మనం ఒక్క ఈమెయిల్ ఐడీతో మల్టిపుల్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మన క్లయింట్ వచ్చేసి ఒక కంపెనీ, మనకి అసలు పేరోల్ వచ్చేసి ఇంకో కంపెనీ ఉందంటే ఆ 2 గ్రూప్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారంటే వర్క్ స్పేసెస్‌ని. మనం ఆ రెండిట్లో కూడా ఇక్కడ జాయిన్ అయిపోవచ్చనమాట. మీరు అంటే ఈ కైండ్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. ఇప్పుడు మన వాట్సాప్‌లో గ్రూప్స్ ఉంటాయి కదా! ఆ విధంగా గ్రూప్స్ అనమాట. వాటిని ఇక్కడ ఏందంటే వీళ్ళు వర్క్ స్పేసెస్ అంటారు. ఈ వర్క్ స్పేసెస్‌ని యూజ్ చేసుకొని మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా. సాయంత్రం పూట ఫ్రీలాన్సింగ్ ఇంకొక క్లయింట్ ఇంకొక స్లాక్ ఉంది. చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్ కమ్యూనిటీ కోసం ఇంకొక స్లాక్ ఛానెల్ క్రియేట్ చేశా. అయన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేస్తదనమాట. మనకు కావాల్సినట్టు ఇట్స్ కైండ్ ఆఫ్ ద గ్రూప్స్ అనమాట. లైక్ వాట్సాప్‌లో గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఇది కూడా అలాంటిదే అనమాట. ఎవ్రి గ్రూప్‌కి ఇండివిడ్యువల్ చార్ట్స్ ఉండవు. మనం గ్రూప్‌లోకెళ్తే ఓన్లీ ఒక్క గ్రూప్ మాత్రమే ఉంటది. అక్కడ చార్ట్స్. ఇక్కడేందంటే మనకి గ్రూప్‌లో ఇప్పుడు సపోజ్ ఇదొక గ్రూప్ అనుకో. ఇది నేను ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ కొత్తగా జాయిన్ అయితే మీ కంపెనీ స్క్రమ్ మాస్టర్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మనకి అయి ఇస్తారనమాట. లైక్ యాక్సెస్‌లు ఇస్తారు. వాటిని చూసుకోవచ్చు. నేను ఇందులో లాగిన్ అయితున్నా. సారీ, ఇందులో లాగిన్ అవుతా. ఆల్రెడీ లాగిన్ అయ్యా. ఇందులో నా వన్ ఆఫ్ ద వర్క్ స్పేస్‌లో నేను జాయిన్ అయితున్నా. లాంచింగ్ జీటీజీ నేను ఒకసారి హైదరాబాద్‌లో గూగుల్ డెవలపర్ మీటింగ్ ఉంటే అక్కడికెళ్ళినప్పుడుదనమాట. అందులో యాడ్ చేసినారు. ఉపయోగపడుతుందది చూసుకోవడానికి. ఈ విధంగా మనకొస్తదనమాట. ఒకవేళ మనకు కావాలనుకుంటే మీరు స్విచ్ అవ్వాలనుకుంటే ఇక్కడి నుంచి స్విచ్ అయిపోవచ్చు. ఇక్కడ సైన్ ఔట్ చేసి ఇక్కడ మనం వేరే దగ్గర నుంచి మీరు స్విచ్ అయిపోవచ్చు. ఇంకో సైన్ ఇన్ అనదర్ వర్క్ స్పేస్ ఉంది కదా! స్విచ్ అయిపోవచ్చనమాట. అండ్ ఏందంటే మనకి ఛానెల్స్ అనమాట. ఇక్కడ మనకి ఛానెల్స్ ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ ఒక వర్క్ స్పేస్‌లోకెళ్ళిన తర్వాత ఛానెల్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఛానెల్ ఉంది. ఇక్కడ మనకి మళ్ళీ మెసేజెస్ వస్తాయన్నమాట. లైక్ వాట్సాప్ మెసేజ్ లెక్క. ఇక్కడ మనకి మెసేజ్‌లు వస్తాయి. ఇక్కడ మనం వీటిని చూసుకోవచ్చు. ఇక్కడ రిప్లై ఇయ్యొచ్చు మనం. ఇక్కడ మనం రిప్లై ఇయ్యొచ్చు. ఇక్కడ ఒక ఆడియోస్‌ని అటాచ్ చేయొచ్చు. క్లిప్స్‌ని యాడ్ చేయొచ్చు. ఎవరినైనా మెన్షన్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనకి కావాల్సినట్టు మనం చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఒకవేళ బుల్లెట్ పాయింట్స్ కావాలనుకుంటే బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్ కావాలనుకుంటే లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నంబర్స్ కన్వర్ట్ చేయాలనుకుంటే నంబర్స్ లెక్క ఇది మన ఇష్టం అనమాట. మనం ఎలా కావాలనుకుంటే అలా. కోడ్‌ని సెండ్ చేయాలనుకుంటే ఈ విధంగా సెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ కొడితే మనకొస్తదనమాట. ఇక్కడ మనకి హడుల్ అని ఉంటదనమాట. సో, ఇక్కడ ఈ హడుల్ అంటే ఏందంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కాలింగ్ అనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే మనం వీళ్ళందరిని హడుల్‌లోకి పిలుస్తున్నాం. లైక్ ఎటువంటిది ఏమి ఉండదు. లైక్ ఎటువంటి మనకి పాపప్స్ అలాంటివి ఏమి ఉండదు. జస్ట్ ఇది చూపిస్తదనమాట. ఒక నోటిఫికేషన్ ఎళ్తది. ట్రింగ్ 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 అని రింగ్ అయితదనమాట. దాన్నే హడిల్ అంటారు. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి మనం అందరం మాట్లాడుకోవచ్చనమాట. అండ్ డైరెక్ట్ మెసేజెస్ కూడా ఇది ఓన్లీ ఛానెల్స్ గురించి చెప్పినా కదా! ఇక్కడ డైరెక్ట్ మెసేజెస్ కూడా చేసుకోవచ్చనమాట. వేరే వారికి ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మన యాడ్ టీమ్‌మేట్స్ ఉంది కదా! ఇక్కడ ఉండే టీమ్‌మేట్స్ అందరిని మనం ఇన్వైట్ చేసుకొని వాళ్ళందరిని మనం ఇక్కడ ఇండివిడ్యువల్‌గా కూడా సపోజ్ ఇక్కడ నేను ఇదంతా చార్జ్ చేయాలనుకున్నా. ఇట్లా మనం ఈ విధంగా చార్జ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇన్వైట్ ఇది టీమ్ మెంబర్స్‌కి, ఇదేమో ఛానెల్స్‌కి
ఇక్కడ మన ఎవరైనా మళ్ళీ ఇక్కడేందంటే మనం పంపిన మెసేజ్‌కి గూడా రిప్లై ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఈ మెసేజ్‌కి గూడా రిప్లై ఇయొచ్చు. హౌ ఆర్ యూ? మనం సెండ్ చేసుకున్న మెసేజ్‌కి గూడా మనం ఇక్కడ రిప్లై ఇచ్చుకోవచ్చనమాట. దీన్ని గూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పంపించిన మెసేజ్‌కి మనం రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ కుడోస్ చెప్పాలనుకుంటే ఇక్కడ మనకి దొరుకుతాయనమాట. మనం వీటన్నిటి గురించి గూడా మనం కావాల్సిన ఎమోజితో రియాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇతనితో హడిల్ మన అకౌంటే కాబట్టి మనం హడిల్ చేసుకోలేము. వేరే వాళ్ళతో హడిల్ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడికొచ్చేసి దీని మీద క్లిక్ చేసేసి హడిల్ అని పెడితే వీళ్ళందరికీ మనకొక మెసేజ్ వెళ్తది. ఇక్కడ 128 మెంబర్స్ ఉన్నారు. సో, ఐయామ్ నాట్ డిస్టర్బింగ్ దెమ్. ఇలా మనం క్లిక్ చేస్తే ఇక మన ఛానెల్‌ని ఇలా క్లిక్ చేసినప్పుడల్లా మారిపోయిద్దనమాట. ఇలా మనం క్లిక్ చేస్తే అందులో ఉన్నోళ్ళందరికీ ఒక కాల్ లెక్కన వెళ్తదనమాట. వాళ్ళు దాని మీద క్లిక్ చేసి మన నోటిఫికేషన్ అవ్వచ్చు. ఒకవేళ మనం ఏదైనా మెసేజెస్‌ని సేవ్ చేసుకోవాలనుకున్నా గానీ సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను సేవ్ చేస్తే ఇప్పుడు మనకి సేవ్డ్ ఐటెమ్స్‌లోకొచ్చేసి ఇక్కడ మనకి ఆ మెసేజ్ వచ్చేసి మనం ఎప్పుడైనా క్విక్‌గా రిఫరెన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం క్విక్‌గా రిఫరెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మెన్షన్ చేసుకోవచ్చు. అంటే రిమైండర్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. మనకిప్పుడు ఏదైనా ఒక దాన్ని రిమైండ్ చేయాలనుకుంటే ఇక మనం ఏదైనా ఒక మెసేజ్‌ని ఇక్కడ ఈడేదో ఆప్షన్ ఉంటది. రిమైండ్ మీ అబౌట్ దిస్ ఇన్ 20 సెకండ్స్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఇతను ఎవరో ఒకళ్ళు మనకు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్‌ని మనం రిమైండ్ పెట్టుకోవచ్చు. సపోజ్ నేనిక్కడ ఈ మెసేజ్ ఓపెన్ చేస్తున్నా. సపోజ్ దీనికి నాకు రిమైండర్ కావాలనుకుంటే రిమైండ్ మీ అబౌట్ అని సపోజ్ 20 మినిట్స్ తర్వాత రిమైండ్ అంటే నాకు ఆటోమేటిక్‌గా ఒక నోటిఫికేషన్ లాంటిది వస్తదనమాట. ఈ మెసేజ్‌ని మీరు ఫాలో అప్ చేసుకోండి అని. సో, ఆ విధంగా మనం చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే వీటిని పిన్ చేసుకోవచ్చు. పిన్ టు ఛానెల్ ఒక ఆప్షన్ ఉంటది సో, మనం ఇలా పిన్ చేసుకోవచ్చనమాట. పిన్ చేసుకొని ఇలా హైలైట్ అయ్యి ఉంటే మనకి ఆ ఛానెల్‌లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. అందుకే దీన్ని బాగా యూజ్ చేస్తాం. మన కార్పొరేటర్‌లో లేకపోతే యూజ్ చేయరు కదా! అంత. అండ్ వీటికేందంటే ఇంకోటి యాప్స్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చనమాట. లైక్ మనం ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్ జీరా గాని, క్లిప్‌కప్ గాని వేరే ఏది యూజ్ చేస్తున్నా గాని మన ఆ యాప్స్ అన్నిటిని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చనమాట. ఇలా ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల ఏందంటే మన ఆటోమేటిక్‌గా సపోజ్ ఇక్కడ ఏదైనా మన ప్రొడక్ట్ ఓనర్ గాని ఎవరైనా ఒక బగ్ క్రియేట్ చేస్తారు. ఒక బగ్ మనకి ఇక్కడ చెప్పారంటే మనం ఆటోమేటిక్‌గా ఆ టూల్స్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్‌గా అక్కడ ఒక బగ్ క్రియేట్ అయిపోయిద్దనమాట. లైక్ బగ్‌జిల్లాలో బగ్ గాని, మనం ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు అది మనకి టాస్క్ గాని అది ఆటోమేటిక్‌గా మనకి అక్కడ క్రియేట్ అయిపోయిద్దనమాట. ఈ విధంగా మనం కావాల్సినన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. అది అప్ టు అస్ అనమాట. అది బేస్డ్ ఆన్ అవర్ ప్లాన్. ఇది చాలా మట్టుకైతే ఫ్రీ ఉంటది. మనకింకా మోర్ ఫీచర్స్ కావాలనుకుంటే మనం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు స్లాక్ కాకుండా ఇంకేదైనా యూజ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోలో నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.